మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో మంగళవారం భారతదేశం మొట్టమొదటి జర్నలిస్ట్ రామానంద చటర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రామానంద చటర్జీ 82వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై రామానంద చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రామానంద చటర్జీ పేరుపై ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంపీఓ, జర్నలిస్టులు పాల్గొన్నారు. అంటే ఎక్కడ కూడా ప్రచారంలో లేదు, ఎవరు అతన్ని మరించిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, ఎక్కడ ఆయన పేరు కనబడ్డ దాఖలాలు లేదు. ఏదైతే ముందు కనబడుతుందో దాన్ని మనం చూస్తుంటాం, అదే వాస్తవాలు అనుకుంటాం. కనబడేది నిజాలు, కనబడేది అబద్ధాలు అన్నట్టు. ఇక చాలా సంతోషం, మంచి ఆలోచన. నాగరాజు గారు చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. తప్పకుండా అందరూ కూడా కలిసి ముందుకు సాగాలని, అతని నిజంగా కూడా అతని జన్మదినాన్ని, వర్ధంతిని మనం గుర్తుంచుకొని అది ఆ రోజు స్మరించుకుంటే చాలా మంచిది. వాస్తవంగా అటువంటి పెద్ద గొప్ప మనుషులకు మనం ఏమీ చేయలేము, ఒక స్మృతిలో స్మరించుకోవడం కోసం. అయితే ఇది ఇలాగే కొనసాగాలని, అందరూ కూడా నిత్యం కలిసి రావాలని ఇప్పుడు మన భారతదేశ మొట్టమొదటి జర్నలిస్ట్ రామానంద చటర్జీ మన జర్నలిస్టులందరికీ గాడ్ ఫాదర్ లాంటి వారు. అతని పేరు పైన 21 సెప్టెంబర్ 2023లో కౌడిపల్లిలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కౌడిపల్లి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశాం సార్. రామానంద చటర్జీ పేరుతో తెలుసు, సీనియర్ జర్నలిస్టులకు కూడా తెలుసు, ఇతను అంటే ఎవరో తెలుసు. కానీ అయినా కూడా అతన్ని స్మరిస్తూ పెట్టుకుంటే, గుర్తు చేసుకుంటే ఇట్లా అసలు ఈయనలాంటి వ్యక్తులను మేము ఆదర్శంగా తీసుకొని ఈయన జయంతి, వర్ధంతి చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈ రామానంద చటర్జీ అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్కు చెందిన వ్యక్తి. చటర్జీ బయోగ్రఫీ, అతని పూర్తి వివరాలు: మే 29, 1865 సంవత్సరంలో బెంగాల్లో జన్మించారు. బంకురా జిల్లాలోని బారక్పర గ్రామంలో పశ్చిమ బెంగాల్లో జన్మించారు. ఇతని కెరీర్ వచ్చేసి 1897లో స్టార్ట్ అయింది. ఆయన బెంగాల్ సాహిత్య పత్రిక ప్రదీప్కు ప్రధాన సంపాదకుడు అయ్యాడు మొదటగా. అయితే అభిప్రాయ భేదాల కారణంగా ఆయన ప్రదీప్ను విడిచిపెట్టి 1901లో ప్రభాసి అనే పత్రికను ప్రారంభించారు. అదే మళ్ళీ నెక్స్ట్ 1907 సంవత్సరంలో చటర్జీ ఇంగ్లీష్ మ్యూజియం ద మోడర్న్ రివ్యూని ప్రారంభించి మరో మ్యూగజన్ హిందీ భాష విశాల్ భారత్ని స్థాపించారు పత్రికని. ఇతన్ని మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క జర్నలిస్ట్ అతని జయంతి, వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుంటే కూడా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలను కూడా తెలియజేస్తూ, అతన్ని విగ్రహాన్ని కూడా అతి త్వరలో మనం ఏర్పాటు చేసుకుంటే కూడా బాగుంటుందని, మన తెలంగాణ వ్యాప్తంగా మన జర్నలిస్టులకు అరుదైన గౌరవం దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.